హ్మ్. ఇప్పుడు నీకు వయసెంత? అది మీకెందుకు? ఓహ్! ఊరికే తెలుసుకోడానికే. 40. ఓహ్! 40 అస్సలు నమ్మలేకపోతున్నానే. మీరు చూడ్డానికి 25-30 లోపల ఉండేలా ఉన్నారు. హ్మ్. ఓహ్! వారిని! వెళ్లి ఎంతసేపయింది? కొంప తీసి మాట్లాడి లైన్‌లో పెడుతున్నాడా? అబ్బా! చూపులతో చంపేస్తున్నారే. దాహానికి నీళ్లు తాగడానికే ఇక్కడికొచ్చాను. హ్మ్. కానీ దాహమే తీరలేదు. హ్మ్. ఈడేంటి ఇంతసేపు మాట్లాడుతున్నాడు? అంతలా మాట్లాడడానికేముంది? హ్మ్. సరే, వెళ్లి చూస్తే పోలా? హ్మ్. నీకు పిల్లలెంతమంది? హ్మ్. 6. ఆ? 6గురా? హ్మ్. రేయ్! ఆ? ఏం చేస్తున్నావురా? నీళ్లు తాగడానికేగా వచ్చావు. తాగేసావా? హ్మ్. అయితే వెళ్ళు మరి. రాకీ గాడు పిలుస్తున్నాడు. ఆ! వెళ్తా. వెళ్తా. హ్మ్. హ్మ్. అ ఆ! ఆకలి దంచేస్తోంది. లేటవుతుందా? కొంచెం వెయిట్ చేయండి. త్వరగా ముగించేస్తాను. వెయిట్ చేస్తా. ఎంతసేపైనా వెయిట్ చేస్తా. ఇంతకీ మా వాడు మిమ్మల్నేమడిగాడు? నాకెంతమంది పిల్లలు అని అడిగారు. స్టూపిడ్. రచన లేదండి వాడికి. మిమ్మల్ని చూస్తుంటే పెళ్లయినట్టు అనిపించట్లేదే. కొంచెం స్లిమ్ అయితే బాలీవుడ్ హీరోయిన్‌లా ఉంటారు మీరు. మా వాడంతే. ఆ అందం కనపడితే చాలు చొంగ కార్చేస్తాడు. హ్మ్. అందాల రాశిలా ఉన్నారండి. మిమ్మల్ని చూస్తే ఎవ్వరికైనా చొంగ కార్చాలనిపిస్తుంది. అన్నట్టు మీకు పెళ్లయిందా? అవ్వలేదా? ఏవండోయ్ మిమ్మల్నే పెళ్లయిందా? అవ్వలేదా? హ్మ్. అయింది. మీ మొగుడు పెట్టి పుట్టాడండి. హ్మ్. నిన్ను పనికి పంపించేసి ఆయనేం చేస్తున్నారు? ఇంకొక దాన్ని తీసుకొని పారిపోయాడు. మరి ఇంత అందం పక్కనుంటే గనక పారిపోక ఇంకేం చేస్తాడు? సరేలే. మీ నంబర్ చెప్పండి. నా దగ్గర ఫోనేమి లేదండి. ఏంటి? ఫోన్ లేదా? నిజమా? దేవతలు అబద్ధాలాడకూడదు. హ్మ్. సరేలే. రేపు మీకొక కొత్త ఫోన్ కొనిస్తాను. అస్తమానం ఇద్దరం మాట్లాడుకుందాం. ఆ? హ్మ్. వారిని వచ్చేసాడే. వంట రెడీ అయిందా అని చూడ్డానికొచ్చాను మామ. రెడీ అయిందా? రెడీ అవుతోంది మామ. నువ్వే చూడు. జీతం ఎంతో అడగకుండా వచ్చేసావు? ఏమిటి? ఎంత ఇవ్వమంటావు? మీరెంతివ్వాలనుకుంటున్నారు? నెలకా? లేక మొత్తానికా? ఏం అర్థం కావడం లేదు. అది 3 నెలలకే కలిపివ్వనా? లేక అది మీ ఇష్టం. హ్మ్. సరే. ఒక నెలకి 10,000 ఇస్తాను. సరేనా? నీకు వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పు. నేను చూసుకుంటాను. మా నాన్న సంపాదించిన డబ్బు నీలాంటి ఆడవాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికే. హా! అదంతా నాకేమీ వద్దండి. అడగందే ఈ ప్రపంచంలో ఏది దక్కదు. అడిగిన వెంటనే అందరూ ఇచ్చేయరు. కానీ నేను అలా కాదు. భర్త లేకుండా ఉండాలంటే చాలా కష్టం కదా! నేనిచ్చే 10,000 తీసుకుని నువ్వేం చేయగలవు? 10 నిమిషాల్లో వంట రెడీ అయిపోతుంది. మీరు వెళ్లి త్వరగా ఫ్రెష్ అప్ అయి రండి. హ్మ్. పోకిరి వెధవల్లారా! ఆ! ఓరి నాయనో! నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది భాగ్యం. వాసనకే కడుపు నిండిపోతుంది. ఆ? అంతే గదరా!
వాడికి కొంచెం వేయ్. ఆ, ఇంకా పోయండి. చాలు చాలు. చాలు భాగ్యం. ఏం టేస్ట్ భాగ్యం. నువ్వు గనక ఈ ఏరియాలో హోటల్ పెట్టావనుకో సూపర్గా వెళ్తుంది. ఏంటి మావా, ఇద్దరు ఏం మాట్లాడరేంటి? మ్మ్. వీడు చెప్పినట్టు సూపర్గా ఉందిరా. ఇంకేం కావాలి చెప్పు. మ్మ్. భాగ్యం, నీ చేతి వంటకి ఏం ఇచ్చినా సరిపోదు. ఆన్లైన్లో తెప్పించుకుని తిని నాలిక చచ్చిపోతుందనుకున్నాను. మా అదృష్టం వెతుక్కుంటూ వచ్చారు. ఈవిడ చేత్తో ఎండ్రం ఇచ్చినా సరే అది అమృతంగా మారిపోతుంది. ఏమంటారా? రేయ్, నీళ్లు తాగరా. రేయ్, నీళ్లు తాగరా. రేయ్, చూసుకుని తినాల్సిందే. రుచిగా ఉంది కదా అని ఓ తెగ మెక్కేస్తున్నావు. రేయ్, ముందు నీళ్ళు తాగరా. తాగు, త్వరగా నీళ్లు తాగరా. రేయ్, నీకేమైందిరా? రేయ్, ఏమైందని అడుగుతున్నాను కదా. భాగ్యం, వంట చేస్తున్నప్పుడు బల్లేమైనా పడిందా? ఎందుకని అందరూ ఏమైందిరా? ఊపిరి ఆడట్లేదా? వంటలో బల్లేమీ పడలేదురా, అందులో నేనే విషం కలిపాను. మిమ్మల్ని నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసారా? డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు అనుకునే మీలాంటి వాళ్ళని అస్సలు మార్చలేవురా. నేనెప్పుడో చచ్చిపోయానురా మీ వల్ల. ఈరోజు మీ నాన్న డబ్బు, పదవి, అధికారం ఏవి మిమ్మల్ని కాపాడలేవు. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? రేయ్, మీరు చావబోయే ముందు నేనెవరో తెలుసుకునే మీరు చస్తారు. మా నాన్నగారికి తెలిసిందో నిన్ను వదిలిపెట్టరే. ఉండు, నేనేం చేస్తానో చూడు. ఎవరికిరా ఫోన్ చేయబోతున్నావు? మీ అబ్బకా లేక పోలీస్కా? చెప్పరా, నేనే చేస్తాను. ఏయ్, నువ్వెవరో చెప్పవే.